అందరికీ నమస్కారం. నేను మీ ఎంపీసీ ఫ్రెండ్ని. డే నెంబర్ 5లోకి మీ అందరికీ వెల్కమ్. ఈరోజు కూడా మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. హోమోజినైజేషన్ ఇది కూడా మనకి పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో అంతర్భాగమే. పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి మనకి 2 7 మార్క్స్ క్వశ్చన్స్ వెయిటేజ్ ఉండే అవకాశం ఉంది కాబట్టి హెవీ చాప్టర్. సో నిన్న మొన్న వీడియోలలోనేమో మీకు థీరమ్స్ చెప్పాను. హోమోజినైజేషన్ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. సో యాజ్ యూజువల్గా ముందు మీకు క్వశ్చన్ని క్లియర్గా డయాగ్రామాటికల్గా అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్. ఇక్కడ ఒక క్వశ్చన్ క్లారిటీగా ఉంది. 2 లైన్స్ మధ్య యాంగిల్ కనుక్కోవాలి. ఈ 2 లైన్స్ మధ్య. సో ఈ 2 లైన్స్ ఎవరు అన్నదానికి మళ్ళీ కంటిన్యూషన్. జాయినింగ్ ఆ 2 లైన్స్ అంటే ఎవరిని జాయిన్ చేస్తున్నాయంటే జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ అండ్ ద స్ట్రైట్ లైన్. రైట్, నేను చూపిస్తాను, మీరేం కంగారు పడకండి. ఇక్కడ ఒక కర్వ్ ఉందనుకోండి, ఉదాహరణకి ఇది ఒక కర్వ్. ఈ కర్వ్ ఈక్వేషన్ ఇది. ఓకే, ఇది కర్వ్ అనుకోండి. ఇప్పుడు ఈ కర్వ్ని ఒక స్ట్రైట్ లైన్ ఇలా 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. ఇలా 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది. మీకు వేరే కలర్తో లైన్స్ డ్రా చేస్తా, రెడ్ పెన్. ఓకే, ఇప్పుడు చూడండి, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ తీసుకోండి. ఇది ఆరిజిన్ అని మీకు తెలుసు. ఈ ఆరిజిన్ నుంచి బాగా వినండి, ఆరిజిన్ని ఈ పాయింట్ని, ఎవరి పాయింట్, దిస్ ఈజ్ ఇంటర్సెక్షన్ పాయింట్. స్ట్రైట్ లైన్ కర్వ్ ఇంటర్సెక్షన్ అయిన పాయింట్. సో ఆరిజిన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ని జాయిన్ చేయండి. ఓకే, మళ్ళీ ఆరిజిన్ని, ఇది కూడా ఇంటర్సెక్షన్ పాయింటే కదా, ఆరిజిన్ని ఇంటర్సెక్షన్ పాయింట్ని జాయిన్ చేయండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చదవండి మళ్ళీ. ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ టు ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఎవరి మధ్య యాంగిల్ కనుక్కోమన్నారు. ఇప్పుడు మీరు గెస్ చేశారా? అర్థమైందా? ఈ రెడ్ కలర్లో ఉన్న లైన్స్ మధ్య ఉన్న యాంగిల్ని కనుక్కోమన్నది మన క్వశ్చన్ యొక్క ఉద్దేశం. ఆ రెడ్ కలర్ లైన్లు అంటే ఆరిజిన్ని ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ని జాయిన్ చేసే లైన్ల మధ్య ఎంత యాంగిల్ ఉంది అన్నారు. ఓకే, ఇది క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ముందుగా ముఖ్యంగా మీకు నేను ఒక పాయింట్ చెప్తాను. చూడండి, 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నాయండి మన దగ్గర. ఈ 2 స్ట్రైట్ లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఉంది. ax² ప్లస్ 2hxy ప్లస్ by² ఈక్వల్ టు 0. ఇదెవరు? వీళ్ళిద్దరు కంబైన్డ్ ఈక్వేషన్. ఇప్పుడు మీకు ఈ మధ్యలో యాంగిల్ కనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఏమో ఆ కష్టం వచ్చింది మీకు. వెంటనే మనకు ఒక ఫార్ములా హెల్ప్ చేస్తుంది. ఏ ఫార్ములా అంటే ఇక్కడ రాస్తాను, తర్వాత ఎరేజ్ చేస్తాను. cos θ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ a ప్లస్ b బై అండర్ రూట్ ఆఫ్ a మైనస్ b హోల్ స్క్వేర్ ప్లస్ 4h². సో ఈ ఫార్ములాలో ఏని, బిని, హెచ్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారనుకోండి, మీకు ఈ యాంగిల్ వచ్చేస్తుంది. ఇది యాక్చువల్ ఒక సినిమా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవి కూడా 2 స్ట్రైట్ లైన్సేగా ఇలాగా. ఇక్కడ కూడా మనం యాంగిల్ కనుక్కోవాలి, ఎక్కడ కనుక్కున్నట్టు. కాబట్టి ఈ యాంగిల్ కనుక్కోవాలంటే ఇప్పుడు చెప్పండి, మన దగ్గర ఏ ఉండాలి? ఈ 2 స్ట్రైట్ లైన్స్ యొక్క ఇలాంటి ఈక్వేషన్ ఒకటి ఉండాలి. అర్థమైందా మీకు? ఈ 2 స్ట్రైట్ లైన్స్కి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ నువ్వు సంపాదించగలిగితే, అంటే ఇప్పుడు మన కష్టం యాంగిల్ కనుక్కోవడం కాదు. యాంగిల్ కనుక్కోవడం చాలా ఈజీ. యాంగిల్ కనుక్కోవటం కాదు అసలు మన ఛాలెంజ్. మన ముందున్న ఛాలెంజ్ ఈ 2 స్ట్రైట్ లైన్స్ యొక్క ఈ కంబైన్డ్ ఈక్వేషన్ కనుక్కోవటంతో అసలు కష్టం తీరిపోతుంది. ఆ తర్వాత యాంగిల్ కనుక్కోవడం ఇలా 1-2 స్టెప్స్ పని అంతే. సో ఇప్పుడు మన టార్గెట్ మారింది, యాంగిల్ కనుక్కోవడం కాదు. ఈ రెడ్ కలర్ లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఆ కంబైన్డ్ ఈక్వేషన్ కనుక్కోవటానికే మనం ఉపయోగించే ప్రాసెస్ పేరే హోమోజినైజేషన్. ఈ ప్రాసెస్ ద్వారా ఈ 2 లైన్స్ యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఏంటి ఈ హోమోజినైజేషన్ అంటే? చూడండి, ముందుగా మనకి ఇచ్చిన ఈక్వేషన్స్ రాసుకోండి. x² ప్లస్ 2xy ప్లస్ y² ప్లస్ 2x ప్లస్ 2y మైనస్ 5 ఈక్వల్ టు 0.
ఇది ఒక హోమోజినస్ ఈక్వేషన్ కాదు. ఫస్ట్ ముందు అర్థం చేసుకోండి, ఇది కాదు. ఎందుకు కాదు మీకు నేను చెప్తాను. ముందైతే ఇది ఒక హోమోజినస్ ఈక్వేషన్ కాదు. హోమోజినస్ ఈక్వేషన్ కాని దాన్ని హోమోజినస్ ఈక్వేషన్గా మార్చడమే హోమోజినైజేషన్. నోరు తిరగడం కష్టంగానే ఉంది. ఇది హోమోజినస్ ఈక్వేషన్ కాదు, దీన్ని హోమోజినస్ ఈక్వేషన్గా ఇప్పుడు మనం మార్చబోతున్నాం. అలా మారిస్తే దాన్ని మనం హోమోజినైజేషన్ అంటాం. అలా మార్చడం ద్వారా ఈ కంబైన్డ్ ఈక్వేషన్ వచ్చేస్తుంది, అంతే. సో ఎందుకు హోమోజినస్ ఈక్వేషన్ కాదు అంటే అండి, ఏం లేదు, ఇక్కడ ఎక్స్పోనెంట్ ఎంత ఉంది 2, ఇక్కడ ఎంత ఉంది 2, ఇక్కడ కూడా 2నే, 1 + 1 2. కానీ ఇక్కడ 1, ఇక్కడ 1, అసలు ఇక్కడ వేరియబుల్ లేదు, 0. సేమ్ డిగ్రీ ఉంటే అందరికీ అప్పుడు దాన్ని హోమోజినస్ ఈక్వేషన్ అంటారు. సేమ్ డిగ్రీ ఉండాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, వీళ్ళు 1 1, ఇది 0. సో వీళ్ళ వల్ల ఏమైంది, డిగ్రీలు మారిపోయినాయి. సో ఇలా అందరూ 2లు ఉన్న వాళ్ళనే మనం తయారు చేయబోతున్నాం. అది హోమోజినస్ ఈక్వేషన్ అంటే, హోమోజినైజేషన్ అంటే. అది ఎలా తయారు చేస్తారని చూద్దాం. ఇది తీసుకోండి, 3x - y + 1 = 0. ఇట్లా మీకు ఒక స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఇస్తాడు కదా, దీని నుంచే అసలు మన సినిమా మొదలవుతుంది. చూడండి, మాకు మ్యాథ్స్ చెప్పిన మా మ్యాథ్స్ సార్ ఒక మాట చెప్తుండేవాళ్ళు. మీరు చిన్నప్పుడు చదువుకుంటే sin² + cos² ఎంత అని అడిగామనుకోండి, చాలామంది 1 అని చెప్తుంటారండి. sin² + cos² చాలామంది 1 అని చెప్తుంటారు. చాలామంది ఎందుకు చెప్తారు, నిజం కాబట్టి చెప్తారు, కరెక్ట్ ఆన్సరే. అని sin² + cos² వాల్యూ 1 అని చెప్పడం గొప్ప కాదట. ఎక్కడైనా 1 అనే నెంబర్ కనపడితే అవసరమైతే ఆ 1 ప్లేస్లో sin² + cos² అని రాయగలగటం గొప్పట. ఆ మాటలు అప్పుడు తెలియదులే, కానీ తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చాక సందర్భాన్ని బట్టి మాకు కూడా ఆ మాటలో ఉన్న ఇంపార్టెన్స్ తెలిసింది. ఇప్పుడు కూడా మీరు అంతే కావచ్చు. కాబట్టి sin² + cos² ఎక్కడ కనపడితే దాన్ని 1 అని రాయటం కాకుండా 1 అని కనపడ్డ దగ్గర sin² + cos² 1కి సమానమైనది ఏదన్నా అక్కడ హెల్ప్ అయ్యేది రాయటం గొప్ప అని అప్పట్లో చెప్తే అది తెలుసుకోలేకపోయిన తర్వాత తెలుసుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే అండి, జాగ్రత్త చూడండి, 3x - y = కాన్స్టెంట్ ఇటు తీసుకురండి, -1. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఈక్వేషన్లో మనం ఏం చేయబోతున్నాం అంటే రైట్ సైడు కేవలం 1 ఉండేలాగా తయారు చేయబోతున్నాం. ఇదే ఇక్కడే నేను వేరే క్వశ్చన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్ సైడ్ ఓన్లీ 1 ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు, మైనస్ కూడా ఉండకూడదు. కాబట్టి ఈ మైనస్ పోవాలంటే మొత్తం సింబల్స్ చేంజ్ చేసేసేయండి. ఇక్కడ రాసేస్తున్నా, 3xని -3x రాయండి, -yని వైని రాయండి, అప్పుడు ఇది 1 అవుతుంది. సో ఇలా తయారు చేయాలి. మీకు ఏ ఈక్వేషన్ అన్న ఇవ్వండి, స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఎలాంటిదన్నా ఇవ్వండి. ఉదాహరణకు మీకు ఇంకోటి చూపిస్తాను. ఉదాహరణకు 2x - 3y + 5 = 0 ఉంది. నేనేం చెప్పాను, రైట్ సైడ్ ఎప్పుడు 1 ఉండాలి. ఇప్పుడు ముందైతే 5 వాడు పంపిద్దాం. 2x - 3y = -5 అవుతుంది. కానీ మనకేం ఉండాలి, 1 ఉండాలి. సో -5 అంటే -5 × 1 అన్న తప్పలేదు కదా, -5 × 1 -5 కదా. కాబట్టి మనకి 1 ఉండాలి, -5 ఉండకూడదు. కాబట్టి ఇది మల్టిప్లికేషన్లో ఉన్న -1 ఇక్కడ డివైడెడ్ బైలో రాయండి. 2x - 3y / -5 = 1. రైట్ సైడ్ 1 వచ్చిందా? ఎస్. x - 3y - 8 = 0. చెప్పండి, x - 3y = 8, -8 అడిపోతే 8. 8 అంటే 8 × 1 రాసుకోండి. 1 అక్కడ ఉండాలి, 8 ఇటు వచ్చేయాలి. x - 3y / 8 = 1 వచ్చిందా? 1 రైట్ సైడ్. ఇట్లా 1 రైట్ సైడ్ ఉండేలాగా మన స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ మీరు సర్దాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఇది బండి ఇంజన్ స్టార్ట్ అవ్వడానికి కీ లాంటిది. ఒకసారి కీ స్టార్ట్ చేసామనుకోండి, మిగిలింది డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి ఈజీ అయిపోతుంది. అసలు కీయే స్టార్ట్ కావట్లేదు, ఇంజన్ స్టార్ట్ కావట్లేదని మీరు ఏం చేయలేరు కదా. సో ఇంజన్ ఆన్ చేసాం. ఇప్పుడు మనం రైట్ సైడ్ 1 తెప్పించాం. ఈ 1 ఎందుకు తెప్పించామంటే ఈ ఈక్వేషన్ తీసుకోండి, దీన్ని ఈక్వేషన్ 1 అనండి. ఈ ఈక్వేషన్ తీసుకోండి, దీన్ని ఎలా రాయబోతున్నాం చూడండి. x² + 2xy + y² + 2xని 2x × 1 అని రాయండి. 2x × 1 2x కదా. నెక్స్ట్
2yని 2y ఇంటూ 1 అని రాయండి, మైనస్ 5ని 5 ఇంటూ 1 స్క్వేర్ అని రాయండి. చూడండి గమ్మత్తుగా ఇక్కడేమో 1 రాస్తున్నాం, ఇక్కడ 1 స్క్వేర్ రాస్తున్నాం. ఎందుకు రాస్తున్నాం మీకు నేను ఇప్పుడు చెప్పి తర్వాత కంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళాక వెనక్కి వచ్చి చెప్తే మీకు అప్పుడు బాగా అర్థమవుతుంది. ఎక్స్ ఉన్న దగ్గర వై ఉన్న దగ్గర ఇంటూ 1 రాసుకోండి, కాన్స్టెంట్ దగ్గర మాత్రం 1 స్క్వేర్ రాసుకోండి. కూల్గా ఉన్నారా? ఇక్కడికి ఒక క్లారిటీ వచ్చాకనే ఇక ముందుకు వెళ్ళండి. దయచేసి అవసరమైతే మళ్ళొక్కసారి వెనకరండి, ఇక ముందుకు వెళ్ళకండి. ఇక దీని తర్వాత ప్రాసెస్ అంతా ఇక క్యాలిక్యులేషనే, ఇక్కడ వరకే కాన్సెప్ట్స్. సో ఇవి అర్థం చేసుకున్నాక ఇక మళ్ళొక్కసారి చూడండి. మనకిచ్చిన ఈక్వేషన్ ఇది హోమోజెనస్ ఈక్వేషన్ కాదు, దాన్ని హోమోజెనస్ ఈక్వేషన్గా మార్చటమే హోమోజనైజేషన్, అది ప్రాసెస్ పేరు. ఎలా హోమోజనైజేషన్ చేస్తామంటే మనకిచ్చిన స్ట్రైట్ లైన్ తీసుకుంటాం, స్ట్రైట్ లైన్లో కాన్స్టెంట్ అటు పంపించి రైట్ సైడ్ 1 ఉండేలాగా రకరకాల కష్టాలు పడి 1ని తయారు చేసుకుంటాం. ఇక్కడికి ఇది పక్కన పెట్టేస్తాం. ఈ 1తో తయారైన ఈక్వేషన్ని కాసేపు పక్కన పెట్టండి. మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టి మళ్ళీ మన పైన ఈక్వేషన్ రాసి ఎక్స్ వైలో ఉన్న దగ్గర 1 రాయండి, కాన్స్టెంట్ ఉన్న దగ్గర 1 స్క్వేర్ రాయండి. ఇప్పుడు ఈ 1 అంటే ఇది కదా, ఈక్వేషన్ 2లో 1 ఎవరికి సమానం ఉన్నది ఇది కదా. సో 1 అని ఉన్న దగ్గర -3x + yని ఇక్కడ తగిలించడం. సో 1 ఉన్న దగ్గర -3x + y ఇక్కడ, 1 ఉన్న దగ్గర -3x + y ఇక్కడ రాసేస్తే ఇక మిగిలినంత క్యాలిక్యులేషన్ అయిపోయింది. సో స్టార్ట్ చేద్దాం. x² + 2xy + y² + 2x ఇంటూ 1 ఏం రాయాలి, -3x + y. 2y ఇంటూ 1 ఏం రాయాలి, -3x + y. -5 ఇంటూ 1 స్క్వేర్ -3x + y హోల్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేద్దాం. x² ఇక అంతా పైన చూసి కింద కాపీ చేయడం. ఎప్పుడు 2xతో మల్టిప్లై చేయండి, 2x ఇంటూ 3x 2x ఇంటూ y. సో 3xని మల్టిప్లై చేసేటప్పుడు ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. 2 3 = 6x² ప్లస్ 2xy, 2x ఇంటూ y 2xy. ఇక్కడికి రండి. 2yతో 3xని 2yతో yని ప్లస్ ఇంటూ మైనస్ 2 3 = 6xy ప్లస్ 2y². ఇక్కడ 5ని డైరెక్ట్ మల్టిప్లై చేయకండి, ముందు హోల్ స్క్వేర్ ఉంది. ఈ ఫ్లోలో మీరు 5ని కూడా మల్టిప్లై చేశారు. 5ని ఒక్క నిమిషం ఆపండి, దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి. అయితే హోల్ స్క్వేర్ ఉన్నప్పుడమ్మా మనం -a + b హోల్ స్క్వేర్ ఉందనుకోండి, దీన్ని మీరు a - b హోల్ స్క్వేర్ అని కూడా రాయొచ్చు. ఈ మైనస్ని ప్లస్ చేసి ఈ ప్లస్ని మైనస్ చేసి హోల్ స్క్వేర్ రాయొచ్చు. దాని గురించి డీటెయిల్ ఇంట్రాగేషన్లు మీరేం చేయకండి, ప్రస్తుతానికి రాయొచ్చు అని అనుకోండి. మైనస్ కామన్ తీసి స్క్వేర్ చేస్తాం, యాక్చువల్ ప్రాసెస్ అది మీకు అనవసరం. సో -3x + yని 3x - yగా ఊహించుకొని ఇప్పుడు a - b హోల్ స్క్వేర్, చిన్ననాటి ఫార్ములాని మనం ఇప్పుడు వాడదాం. a - b హోల్ స్క్వేర్ చెప్పండి. ఫస్ట్ a² అంటే 3xకి స్క్వేర్ 9x² వస్తుంది. a² -2ab 2ab 2 3 = 6xy 6xy ప్లస్ b² y² = 0. ఇప్పుడు -5 లోపల మల్టిప్లై చేయండి. x² + 2xy ప్లస్ y² -6x² ప్లస్ 2xy -6xy ప్లస్ 2y² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 9 = 45x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 6 = 30xy మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5y² = 0. మీరు ఒకటి గమనించారా ఇప్పుడు ఏం జరిగిందో? ఇక్కడ 2x ఇంటూ 1 రాసాం, ఆ తర్వాత 2x ఇంటూ 3x + y -3x + y రాసాం. మీరు మల్టిప్లై చేశాక మీరు గమనించండి, మనకు వచ్చిన ఆన్సర్ ఇదే కదా. ఈ రెండిటికి పవర్ ఎంత ఉందంటే డిగ్రీ ఎంత ఉంది, 2. ఇది 2, ఇది కూడా 1 1 2. సో దీని పవర్ 2 అయింది, దీని పవర్ 2 అయింది. ఆల్రెడీ ఈ ముగ్గురు స్టార్టింగ్ నుంచి 2తో ఉన్నారు. ఇప్పుడు 2x ఇంటూ 1 చేయటం వల్ల వీళ్ళిద్దరూ 2 డిగ్రీకి వచ్చేసారు. 2y ఇంటూ 1 చేయటం వల్ల వీళ్ళిద్దరూ 2 డిగ్రీకి వచ్చారు. చూడండి 2 డిగ్రీ ఇది కూడా 2 డిగ్రీ. దీన్ని హోల్ స్క్వేర్ చేయడం ద్వారా మళ్ళీ ఇందులో ముగ్గురు 2 డిగ్రీకి వచ్చారు. x పవర్ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో దీన్ని హోల్ స్క్వేర్ ఎందుకు చేసామో మీకు అర్థమైందా? 2 డిగ్రీ రావటం కోసం చేసాం. ఇక్కడ ఎందుకు రాయలేదు హోల్ స్క్వేర్? ఇక్కడ ఓన్లీ 1 ఎందుకు రాసాం? ఆల్రెడీ బయట x ఉంది కాబట్టి దీనికి స్క్వేర్ అక్కర్లేదు. ఎక్స్ని ఇంటూ చేస్తే x² వచ్చేస్తుంది. మనకు రావాల్సింది 2 డిగ్రీయే కదా.
కాబట్టి ఇక్కడ స్క్వేర్లు అవసరం లేదు. ఇక్కడ ఎక్స్ లేదు, వై లేదు కదా, ఏ ఎక్స్ లేదు, వై టర్మ్ లేదు, కాబట్టి స్క్వేర్ చేయాల్సి వచ్చింది. ఎటు తిరిగి మన అంతిమ లక్ష్యం ఏంటి, అంతిమ యాత్ర లక్ష్యం ఏంటంటే అన్ని 2 డిగ్రీలు వచ్చినాయి. చూడండి, కావాలంటే ప్రతిదీ చెక్ చేసుకోండి. అందరూ 2 డిగ్రీకి వచ్చేసారు. అంటే ఇప్పుడు మనం నాన్ హోమోజినస్ ఈక్వేషన్ని ఏం చేసాం, హోమోజినస్ ఈక్వేషన్గా మార్చాం. అయితే ఇంకొక స్టెప్ ఉంది, సింప్లిఫై చేద్దాం. లైక్ టర్మ్స్ ఉంటాయి కదా, ఒకేలాగా ఉండే ఎక్స్ స్క్వేర్లు ఉంటాయి, అక్కడక్కడ ఉంటాయి, వాటన్నింటిని కట్టగట్ట ఒకటి చేద్దాం. ఇక్కడ ప్లేస్ ఏర్పాటు చేద్దాం. ఎక్స్ స్క్వేర్ -6x² -5x², సంతోషం. XY లెక్క పెట్టండి, కొంచెం జాగ్రత్తగా ఓపిక ఉండాలి. ఇక్కడ +2xy +2xy 4 అయిందా, 4 30 34, 34లోంచి 6 మైనస్ అంటే +28xy. ఓకే, ఇక వై స్క్వేర్లు మిగిలిన, అరే ఎక్స్ స్క్వేర్లలో 45x² లెక్క పెట్టలేదు నేను, చేయి 45 6 51, 51లోంచి 1 పోతే 50, ఇది 50 -50x². వై స్క్వేర్ల భరతం పడదాం మనం ఇప్పుడు. వై స్క్వేర్ 2y² మొత్తం 3y² -5y² -2y² = 0. మీరు గుర్తుపెట్టుకున్నారా? స్టార్టింగ్లో మీకు ఏం చెప్పాను, ఈ రెండిటి కంబైన్డ్ ఈక్వేషన్ తయారు చేస్తానని చెప్పానా? అదిగో ఈ రెండిటి కంబైన్డ్ ఈక్వేషన్ వచ్చేసింది. ఎలా వచ్చింది? నాన్ హోమోజెనస్ ఈక్వేషన్ని హోమోజెనస్ ఈక్వేషన్గా మార్చి సింప్లిఫై చేస్తే మనం అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యాం. కాబట్టి అన్నిట్లో 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. 50లో 28లో 2లో చక్కగా 2 టేబుల్ కూడా కట్ చేయండి, ఇంకా తగ్గుతుంది. 2 25s 2 14s 2 1s are. సో -25x² +14xy -y² = 0. సో x² టర్మ్ నెగిటివ్లో ఉంది, y² నెగిటివ్లో ఉంది, కాబట్టి మొత్తం సైన్స్ మార్చేయండి. అవతల 0 అన్నప్పుడు చేంజ్ చేయొచ్చు, అందరి సింబల్స్ మార్చేయండి. 25x² -14xy +y² = 0. సో మన ఈక్వేషన్ వీళ్ళిద్దరి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్కి వచ్చేసాం. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇంతకీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలి. యాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏం చెప్పాను మీకు నేను, cos θ = మాడ్యులస్ ఆఫ్ a + b / √a - b² + 4h². ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి అంతే. ఏ అంటే ఇది ఏ, ఇక్కడ కాన్స్టెంట్ y² కోఎఫిషియంట్ b, ఇది 2h అంటే 14. సో a + b 25 + 1 / √4h² మీరు 2h² కదా, 4h² 2h² అనే రాసుకోండి. 4h² రాసిన దానికంటే a - b 25 - 1 2 + 2h అంటే 14 కదా, -14 2hకి స్క్వేర్ అంటే -14కి స్క్వేర్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే అదే మనల్ని అడిగిన క్వశ్చన్కి ఆన్సర్, అంతే. హోమోజనైజేషన్ అర్థమైందండి. నేను చెప్పిన స్ట్రైట్ లైన్ని 1 రాయటం దగ్గరే మొత్తం మర్మం ఉంటుంది. అక్కడ రాంగ్ అయితేనా కథం. 26 పైన √25 + 1 26, మాడ్యులస్ అవసరం లేదు, పాజిటివ్ నెంబరేగా. √25 - 1 24² + 14² ఎంత అవుతుంది? 26 /√24² 576, 14² 196, 576 196 10 17 772. సో 26 /√772 వచ్చింది. 772ని మనం ఏమైనా సింప్లిఫై చేయగలమేమో చూద్దాం. 2 3 6 2 16 2 6 12 2 2 3 6 193గా 13 1 13 7 టేబుల్ పోతుందా? 7 టేబుల్ 7 2 0 14 పోదు, 11 పోదు, 13 1 13 63 పోదు, 17 1 17 పోదు, 19 1 19 ప్రైమ్ నెంబర్ వచ్చినట్టుంది మనకి. సో ఫైనల్గా మనకు మిగిలింది cos θ = 26
2√193. రెండు 2లు ఉన్నాయి కదా, స్క్వేర్ రూట్లోంచి బయటకు వస్తే ఒక 2 అవుతుంది. 2 13s క్యాన్సిల్ చేయండి. సో మనకి యాంగిల్ కావాలి తీటా, కాస్ అటు పంపించండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 13/√193. ఇంతే, ఇది ఆన్సర్ ఇలానే ఉంటుంది. సో దీంతో మనం యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేసాం. హోమోజనైజేషన్ కొంత క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎక్కడైనా ఇంకొంత మీకు గ్యాప్ ఉంటే ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం, అది కూడా క్లియర్ అయిపోతుంది. నేను రాస్తా క్వశ్చన్. చలో, ఇప్పుడు మన ముందు నెక్స్ట్ క్వశ్చన్ ఉంది. సేమ్ క్వశ్చన్, కానీ గమనించారా ఒక్క వర్డ్ మారింది క్వశ్చన్లో. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అనే పదం వచ్చింది. ఇవి చాలా ఇంపార్టెంట్. హోమోజనైజేషన్ ఇంపార్టెంట్ అయితే అందులో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అన్న క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో సేమ్ క్వశ్చన్ మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. షో దట్ ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ విత్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ విత్ ద లైన్. సో సేమ్ ఇందాకలానే ఒక కర్వ్ని ఒక లైను 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకుంటుంది. ఓకే, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ డ్రా చేద్దాం. ఆరిజిన్ ఫామ్ అయింది. ఈ ఆరిజిన్ నుంచి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ని జాయిన్ చేయండి. ఈ ఆరిజిన్ నుంచి ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ జాయిన్ చేయండి. ఈ రెండిటి మధ్యలో యాంగిల్ కనుక్కోమనలే మనల్ని. ఇప్పుడు మనల్ని ఫైండ్ అవుట్ చేయమనిలే, 90 degrees ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు అంతే. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఈ రెండు లైన్లు, అంటే నేను డ్రా చేయడం ఇలా చేశాను కానీ యాక్చువల్గా ఒకదానికోటి ఇలా మ్యూచువల్ పర్పెండిక్యులర్గా ఉంటాయి వీళ్ళిద్దరూ. అంటే వాళ్ళ మధ్య యాంగిల్ 90 degrees ఉంటుందనే కదా దాని అర్థం. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే 90 degrees యాంగిల్ ఉంటుంది వాళ్ళ మధ్య. సో 90 యాంగిల్ మనం 90 అని ప్రూవ్ చేయాలి. అంటే చివరికి మళ్ళీ మనం లాస్ట్ కనుక్కునేది యాంగిలే, అది 90 వస్తుందని. సో ముందే ఆన్సర్ చెప్పారు, అంతే తేడా. సో ప్రాసెస్ సేమే. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇచ్చిన లైన్ తీసుకుంటాం. 3x - y = 2. మనకి ఏముండాలి రైట్ సైడ్ అని చెప్పాను, 1 ఉండాలని చెప్పాను. ఇక్కడ 2 ఉంది. సో 2ని 2 × 1 అని రాయండి. 3x - y, ఈ 2 ఇటు బై రాద్దాం, /2 = 1. ఇప్పుడు ఈక్వేషన్ 1 అనండి, దీన్ని అనండి. ఈక్వేషన్ 1 2లని దేన్ని అన్నా పర్లేదు. ఇందా క్వశ్చన్లో ఒకటి అన్నాం, ఇప్పుడు ఒకటి అన్నాం, ఏం పర్లేదు, దానికి దీనికి సంబంధం లేదు. సో లైన్ తీసుకోండి, మనకి కర్వ్ లైన్ తీసుకోండి. కర్వ్ ఈక్వేషన్ మ్యాటర్ రాయండి, నేను రాయట్లేదు. ఈక్వేషన్ ఆఫ్ ద గివెన్ కర్వ్ అని ఒక మాట రాసి రాయండి. నేను అవన్నీ మీరు ఓన్గా రాయొచ్చు కాబట్టి నేను రాయట్లేదు ఆ స్టెప్స్, లేకపోతే మీరు హెవీగా ఫీల్ అవుతారని. మెయిన్ అసలు ఇది అర్థం చేసుకోవటం కదా ఇంపార్టెంట్. సో కర్వ్ ఈక్వేషన్ రాసాం. సో కర్వ్ ఈక్వేషన్ని మనం ఏం చేస్తాం, ఇది నాన్ హోమోజీనియస్. ఎలా మారుస్తాం హోమోజీనియస్గా? 7x² - 4xy + 8y², 2x × 1 - 4y × 1 - 8 × 1² = 0. 7x² - 4xy + 8y² + 2x × 1 దగ్గర ఏం పెట్టాలి ఇప్పుడు మనం? కొంచెం ఫ్రాక్షన్ వస్తుందండి ఇప్పుడు ఈ ప్రాబ్లంలో, జాగ్రత్త చేయాలి. 3x - y/2 వస్తుంది, -4y × 1 అంటే ఇది కూడా 3x - y/2 వస్తుంది, -8 × 3x - y/2 2² అవుతుంది, = 0. ఓకే, 7x² - 4xy + 8y² ప్లస్ 2 2s క్యాన్సిల్ చేయొచ్చు. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ని ఇద్దరితో మల్టిప్లై చేయండి. ఎక్స్ని మిగిలిపోయిన 3xతో మల్టిప్లై చేయండి. 3x² - x × y xy అయిపోయింది. ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, అంటే 2y మిగిలింది. సో -2yతో ఇప్పుడు ఇద్దరిని మల్టిప్లై చేయండి. - × +, -2 3s 6xy, - × ప్లస్ 2y × y 2y². ఇక్కడ అప్పుడే మల్టిప్లై చేయకండి, ఎందుకంటే ముందు లోపల స్క్వేర్ చేయాలి కాబట్టి. సో పైన a - b² a² ఇందాకలానే a² - 2ab + b² కింద 4. సో 4 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు, = 0. 7x² - 4xy + 8y² + 3x² - xy - 6xy + 2y²
ఇప్పుడు ఇక్కడ -2 మిగిలింది కదా, -2తో ముగ్గురిని మల్టిప్లై చేసుకుంటూ రాద్దాం. -2 × 9x² -18x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 6 are 12xy -2 × y² -2y² = 0. ఇక లైక్ టర్మ్స్ సేమ్ ఉన్నవన్నీ కంబైన్ చేసేద్దాం. x² చూడండి 7x² 3x². అండర్లైన్ చేద్దాం, మళ్ళీ మర్చిపోతాం. 7 3 10 10 - 18 అంటే -8x². ఓకే, నెక్స్ట్ xyల సంగతి చూడండి. -4 -xy అంటే -1xy -5 -6 -11 +12 అంటే +1xy వస్తుంది. y² 8y² 10y² + 6y² = 0. ఎక్కడో మల్టిప్లికేషన్ కొట్టింది, ఎక్కడో సింప్లిఫికేషన్ కొట్టింది. 2 6 are 12 2y², 2 3 are 6 2y², 2 3x² - xy. x² మళ్ళొకసారి సింప్లిఫై చేద్దాం. 7x² 3 10 10 - 18 10 - 18 -8 ఇది ఓకే. y² 8y² + 2y² 10y² 10y² ఇక్కడ 10y² - 2y² 8y² కదా, నేను 6 ఎందుకు రాసి ఇక్కడ, కరెక్టేనా? 8y² + 2y² 10 10 - 2 10 - 2 ఇందాక ఏమన్నా నేను 6 అన్నానా, + 8y². సో వచ్చేసింది మనకి హోమోజినస్ ఈక్వేషన్ వచ్చింది. సరే దీన్ని కొంచెం ఆర్డర్లో రాద్దాం. x² నెగిటివ్ ఉంది కాబట్టి సింబల్స్ అందరివి మార్చేయండి. 8x² - xy - 8y² = 0. మీకు ఒక పెద్ద బెనిఫిట్ ఏంటో చెప్పనా, నేను మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి అంటే యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు మనం యాంగిల్ 90 degreesకి cos θ అని ఇందాక మనం రాసిన చూసారా, ఆ ఫార్ములా రాయక్కర్లేదు. ఇక్కడ లాజిక్ ఏంటంటే మనకు వచ్చిన ఈ హోమోజినస్ ఈక్వేషన్ ఉందా, ఈ ఈక్వేషన్లో సిన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² = 0. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x² కోఎఫిషియంట్ ఆఫ్ y² కలిపితే 0 వస్తుందండి. అంటే x² కోఎఫిషియంట్ ఎవరు 8, దట్ ఈస్ 8 x² కోఎఫిషియంట్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ x² 8 ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² -8 = 0 అయింది. కాబట్టి దేర్ ఫోర్ θ విల్ బి 90 degrees అని రాసేయటమే అయిపోయింది. దేర్ ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. ఇదంతా రాయండి. షో దట్ తీసేసి ఇక్కడ నుంచి ద లైన్స్ జాయినింగ్ ద ఆర్జిన్ విత్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ సో ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ అయినట్టే. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు ఈ కండిషన్ వచ్చింది అంటే మన ఫార్ములా నుంచి, అదేం మీరు రాయక్కర్లేదు కానీ మీకు అర్థం కావడం కోసం ఒకసారి రాస్తుంది. మన ఫార్ములా ఏంటో చూడండి, ఇదేం మీరు రాయక్కర్లేదు. a + b √a - b ² + 4h² అని రాసాం కదా ఫార్ములా. ఈ a + b 0 అయిందనమాట మనకి ఇక్కడ. ఇది ఏనే కదా x² కోఎఫిషియంట్, జనరల్ ఫార్ములాలో ఏనే కదా, ఇది b కదా y² కోఎఫిషియంట్. సో a + b 0 అయిపోతే ఈ కింద ఎవరున్నా మనకు సంబంధం లేదు, cos θ 0 అయిపోయినట్టే కదండి. a + b 0 అయితే cos θ 0 అయిపోయినట్టే. cos θ ఎప్పుడు 0 అవుతుందండి, θ 90 degrees దగ్గరే కదా. కాబట్టి a + b 0 అయిందా లేదా చెక్ చేసుకుంటే చాలు. మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయమన్నప్పుడు, అంటే θ 90 degrees రావాలని అన్నప్పుడు మీరు a + b 0 అవుతుందా లేదా చెక్ చేయండి. 0 అయితే θ 90 degrees అని రాసేసేయండి. ఇంతటితో ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మీరు ప్రత్యేకంగా cos θ ఫార్ములా ఉపయోగించి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి మీరు యాంగిలింగ్ అనుకోక్కర్లేదు. జస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² 0 అని ప్రూవ్ చేయండి. ఇంకొక ప్రాబ్లం చేద్దాం మనం. రైట్, మన ముందు
నెక్స్ట్ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మీరే ట్రై చేయండి, ఎందుకంటే సేమ్ ప్రాబ్లం. నేను కూడా క్వశ్చన్ అంతా కూడా మార్చలేదు, జస్ట్ ఈ ఈక్వేషన్ మార్చాను, ఎందుకంటే సేమ్ ప్రాబ్లం కాబట్టి. కొంచెం రూట్ వచ్చేసరికి మనకి క్యాలిక్యులేషన్ల దగ్గర కాన్సెప్ట్ అంతా సేమే, క్యాలిక్యులేషన్ దగ్గర కొంత పని పడుతుంది. సో మీకు అర్థమయ్యేటట్టు మనం ఇందాకలాగా డయాగ్రామేటికల్గా చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. సో ఇంటర్సెక్షన్ పాయింట్స్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్లు, ఆరిజిన్ని ఇంటర్సెక్షన్ పాయింట్కి జాయిన్ చేయండి, ఈ ఇంటర్సెక్షన్ పాయింట్ జాయిన్ చేయండి, ఇక్కడ 90 degrees అని మనం ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ మనం 1 తయారు చేయాలి కదా. ఎక్స్ మైనస్ వై మైనస్ √2 = 0, మైనస్ √2 అటు పంపించండి కాన్స్టెంట్ని. ఎక్స్ మైనస్ వై = √2, √2ని √2 × 1 రాయండి, √2ని వెనక్కి తెచ్చుకోండి. సో ఎక్స్ మైనస్ వై బై √2 = 1 తయారైంది. 1 అనే ఈక్వేషన్ నెంబర్ కూడా 1. ఇక మన కర్వ్ ఈక్వేషన్ తీసుకుంటే x² - xy + y² + 3x × 1 రాసేస్తున్నా డైరెక్ట్గా, మీకు తెలుసు కాబట్టి. 3x అన్న దగ్గర 3x × 1, 3y అన్న దగ్గర 3y × 1, 2 ఉన్న దగ్గర 2 × 1² = 0. x² - xy + y² + 3x × x - y by √2 + 3y × x - y by √2 + 2 × x - y by √2 whole square = 1. = 0. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ మీరు ట్రై చేయండి ఫస్ట్. అయితే నా సొల్యూషన్ వరకు చూడకండి మీరు. x² - xy + y², ఈ √2ని అట్లా ఉంచుదాం. 3xని మల్టిప్లై చేయండి. 3x × x 3x² - 3x × y 3xy by √2. అలాగనే 3yని మల్టిప్లై చేయండి. 3y × x 3xy - 3y × y 3y² by √2 + 2 × ఇక్కడ ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² - 2ab + b² అప్లై చేసేసా, బై √2 హోల్ స్క్వేర్ అంటే 2 = 0. √2ని స్క్వేర్ చేస్తే 2 వస్తుంది. అయితే ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. మరి ఈ √2ల పరిస్థితి ఏంటి? సో √2ల గోళ మనకు ఉండకుండా ఉండటం కోసం మనం ఏం చేస్తామంటే మొత్తం ఈక్వేషన్ అందరినీ √2తో మల్టిప్లై చేసుకుంటూ పోండి, కథం అంతే. దీన్ని 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 ఈ మొత్తాన్ని మళ్ళీ దీన్ని అందరినీ √2తో మల్టిప్లై చేయండి. ఎల్సిఎం చేయటం ఒక రకంగా నేను చెప్పింది. సో √2 × x² - √2 × xy + √2 × y², √2తో మల్టిప్లై చేసాం, ప్లస్ దీనిని √2తో మల్టిప్లై చేసి కింద ఉన్న √2 మీరు మల్టిప్లై చేస్తున్న √2 క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు ఇక మిగిలేది ఈ న్యూమరేటరే, 3x² - 3xy. దీనిని కూడా మీరు √2తో మల్టిప్లై చేస్తే ఈ పైన √2 కింద √2 క్యాన్సిల్ అవుతుంది, ఈ న్యూమరేటర్ మిగులుతుంది. ప్లస్ 3xy - 3y² ప్లస్ వీటిని √2తో మల్టిప్లై చేయండి. √2x² మైనస్ ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2√2xy + √2y², అంతే. ఇక సేమ్ టర్మ్స్ అన్ని సింప్లిఫై చేసుకుంటూ పోవడం జాగ్రత్తగా. √2x², 3x² మళ్ళీ √2x². √2 క్వశ్చన్లో +2నా -2నా? సారీ, నేను క్వశ్చనే తప్పు రాశాను. ఇది మైనస్. అంటే యాక్చువల్గా ఈ డౌట్ నాకు ఎందుకు వచ్చిందంటే √2లు క్యాన్సిల్ కావాలి. √2లు ఎందుకు క్యాన్సిల్ కావట్లేదు అని ఆలోచిస్తే నేను చేసిన తప్పేంటో నాకు బయటపడింది. సో మైనస్ అక్కడ అంటే ఇది మైనస్, కాబట్టి ఇది మైనస్, కాబట్టి ఇది మైనస్. ఇప్పుడు √2తో మల్టిప్లై చేసేటప్పుడు మైనస్ కూడా జాగ్రత్త చూసుకోండి. -√2x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2√2xy మైనస్ √2y². అమ్మాయి
సో √2x² మొత్తానికి మన కోరిక తీరింది అనమాట. √2x² క్యాన్సిల్ కావాలి, అలానే √2y² కూడా క్యాన్సిల్ కావాలి, గోల పోతుంది మనకి. సో 3x² మిగిలింది అంతే కదా, x² టర్మ్ ఒకటే మిగిలింది 3x². ఇక్కడ +3xy -3xy పక్క పక్కనే ఉన్నాయి, అవి కూడా క్యాన్సిల్ చేయండి. వావ్, ఇది క్యాన్సిల్ కాదు, తొందర ఎక్కువైంది. 2√2xy, ఇది -√2xy, కలిపితే ఒక √2xy మిగులుతుంది. ఇవి 2 √2లు, ఇది ఒక √2 తీసేస్తే ఇంకొక √2xy మిగిలింది. ఇప్పుడు y² సంగతి, ఇది అయిపోయింది. ఇక y² ఎవరు మిగిలారు, -3y² మిగిలింది, అయిపోయిందండి. సో కోఎఫిషియంట్ ఆఫ్ x² ఎంత ఉంది, 3. కోఎఫిషియంట్ ఆఫ్ y² ఎంత ఉంది, -3. కలిపితే అంత 0. కాబట్టి అవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అయిపోయినట్టే కదా. సో సిన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ x² ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y² = 0, therefore implies, ఇదంతా రాయండి, షో దట్ లేకుండా, ద లైన్స్ జాయినింగ్ ద ఆరిజిన్ విత్ ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద కర్వ్ విత్ ద లైన్ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. కథం అయిపోయింది క్వశ్చన్. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ మీద ఇంకా 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో, అంటే ఈ వీడియో నెక్స్ట్ వీడియో ఆల్మోస్ట్ ఒకటే ప్రాబ్లమ్స్ చేసుకుంటూ పోతాం. సో మీకు మళ్ళీ చెప్తున్నాను, వీడియో నెంబర్ 5 అంటే 4 అంటే 3 స్టార్టింగ్లో నేను పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్కి ముందు నేను చెప్పిన మాటలు మీరు చాలామంది వినలేదని నాకు అర్థమైంది, నేను గమనించాను. నేను 4th వీడియోలో చెప్పా, విన్నవాళ్ళు కామెంట్ చేయండి అంటే ఒక 2-3 కామెంట్ చేశారు. బుద్ధిమంతులు, గుడ్ స్టూడెంట్స్ విన్నారు. అంటే నేను వినమని ఏ వీడియోలో ఎక్కడన్నా చెప్పాను చెప్పండి, నాకు అందులో ఏ స్వార్థం లేదు. మీరేదో వినండి, లెంగ్త్ నాకేదో వాచ్ అవర్స్ వస్తాయి, ఈ ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. ఉంటే అసలు నా విధానమే వేరు ఉండేది. ఆ ఒక్క పార్ట్ నేను ఎందుకు పదే స్ట్రెస్ చేస్తున్నానంటే, అది ఎంతటికి ఆక్సిజన్ లాంటిది. అది మిస్ అయ్యి మీరు ఏం చేస్తారంటే, ఒక పాయింట్ దగ్గర మీరు దీన్ని వదిలేసే ప్రమాదం ఉంది. అది మీకు ఆ ఎనర్జీని ఇస్తుంది, ఆ కరేజ్ని ఇస్తుంది, మీరు పట్టుకొని నిలబడే శక్తిని, మీకు ధైర్యాన్ని ఇస్తుంది. అది నా మాటల గురించేనే కదా, అందులో ఫ్యాక్ట్ ఉంది. చాలామంది పిల్లలు అది తెలియక ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. అందుకే నేను పదే చెప్తున్నాను, వీడియో నెంబర్ 3 ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇంట్రడక్షన్ స్టార్టింగ్లో మీకు నేను చెప్పిన మాటల్ని దయచేసి కనీసం మళ్ళొక్కసారి మీరు వినకపోతే విని ముందుకు రండి. మీరు గట్టిగా నిలబడతారు, ధైర్యంగా నిలబడతారు, ఎక్కడ భయం అనేది ఉండదు, హ్యాపీ లెర్నింగ్గా వెళ్ళిపోతారు, పాస్ అవుతారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడ కామెంట్స్లో కలుసుకుందాం, హ్యాపీగా మీరు పాస్ అయ్యారని చెప్పడానికి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో నెక్స్ట్ క్వశ్చన్స్తో.